హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నువ్వుల లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ లడ్డూలు రోజు ఒకటి తీసుకుంటే పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. వెంటనే ఎనర్జీ వస్తుంది. 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు పల్లీలు తీసుకోవాలి. ఫుల్ కప్పు బెల్లం తీసుకోవాలి. కొద్దిగా కొబ్బరి, ఇలాచీని కలిపి మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని నువ్వులను వేయించుకుందాం. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, రెగ్యులర్ పీరియడ్స్ కూడా చాలా మంచిది. నువ్వులలో కాల్షియము, ఫైబరు ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి కూడా చాలా మంచిది నువ్వుల లడ్డు. ఇప్పుడు నువ్వులు వేగిపోయాక పక్కన తీసుకుని ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీలను కూడా వేయించుకుందాం. పల్లీలను కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాం. పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. గుప్పెడు పల్లీలు తింటే వెంటనే శక్తి వస్తుంది. పల్లీలు మనం రోజు తీసుకున్నట్లయితే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, జుట్టు కూడా దృఢంగా ఉంటుంది, కంటి చూపుకి చాలా మంచిది, జ్ఞాపక శక్తి కూడా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయాయి, పక్కన తీసుకొని ఉంచుకుందాం. పల్లీలను పొట్టు తీసి ఉంచుకొని నువ్వులు, పల్లీలు, బెల్లము అన్నీ కలిపి మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్నప్పుడు మెత్తగా వేసుకోకూడదు, పొడి పొడిలాడుతూ వేసుకోవాలి. ఆయిల్స్ అన్నవి బయటికి రాకూడదన్నమాట. నువ్వుల్లోని పల్లీల్లోని ఆయిల్స్ బయటికి రాకూడదు. నువ్వులు, పల్లీలు, బెల్లము 3 కలిపి వేస్తే ముద్దగా రాదనమాట. నువ్వుల పొడి అన్నది ముద్దగా రాదు, ఇలాగ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఆయిల్స్ అన్నవి బయటికి రిలీజ్ కాకూడదు. ఆయిల్స్ బయటికి రిలీజ్ అయితే లడ్డూలు అన్నవి టేస్ట్ మారిపోతాయి. ఇలాగా అంతా మిక్సీ వేసుకున్న తర్వాత ఇందులోనే కొబ్బరి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. లడ్డూలు కమ్మగా ఉండాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డూలు చుట్టడానికి కూడా ఈజీ అవుతుంది. చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా చేసుకొని మీరు కూడా ఈ లడ్డూల్ని ఎంజాయ్ చేయండి.